దేవుని నామమునకు స్తోత్రాలండి. మీ అందరికీ నా వందనాలు. ఈరోజు దేవుని మాట ఆదికాండము 30వ అధ్యాయము 27వ వచనమండి. అందుకు లాబాను అతనితో, నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల నా మాట వినుము, నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించినని శకునము చూచి తెలుసుకుంటునని చెప్పాను. ఇక్కడ చూడండి, లాబాను యాకోబు యొక్క మామ. ఇతను యాకోబు ఉన్నందుకు నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించను అని తెలుసుకున్నాడు అన్నమాట. అంటే ఇక్కడ ఆశీర్వాదము ఎలా వచ్చింది, ఎవరి ద్వారా వచ్చింది అనే విషయము ఇక్కడ మనం తెలుసుకోవాలి. ఎలా ఆశీర్వదించబడిన లాబాను అనేది ముఖ్యమైన పాయింట్. అయితే లాబాను యొక్క తెలివి చూడండి, వాళ్ళ అన్ని జనులు అయినప్పుడు శకునము చూసి తెలుసుకున్నాడంట ఈ ఆశీర్వాదం ఎవరి వల్ల వచ్చింది అనేది. అంటే తను ఎవరి వల్ల ఆశీర్వదించబడిన అనే విషయం కూడా తనకు డౌట్ వచ్చింది. నా ఇంట్లో వారి వల్ల కాదు, అయితే నేను ఇంకొక వ్యక్తి వల్ల ఆశీర్వదించబడ్డాను అనే విషయాన్ని అతను తెలుసుకున్నాడు. అయితే తన కష్టం వల్ల కాదు, ఇతరుల యొక్క ఆశీర్వాదం వల్ల నేను ఇంతవరకు నేను ఆశీర్వదించబడ్డాను. ఇప్పుడు చూడండి, యాకోబు ఎక్కడైతే దేవుడు తనకు వాగ్దానం ఇచ్చిన ప్రకారము తన తండ్రి అబ్రాహాం ఆశీర్వాదాన్ని యాకోబుకి ఇచ్చాడు. ఇస్సాకు ద్వారా యాకోబుకి వచ్చింది. అయితే తను ఉన్న చోట దేవుడు తన్ని ఆశీర్వదించాడు, లాబాన్ని ఆశీర్వదించాడు. అంటే మనము ఎక్కడైతే మనము ఉంటామో అక్కడ దేవుడు ఆశీర్వదించాలండి. మనం అభివృద్ధి పొందాలండి. ఆ ఇంటికి ఆశీర్వాదకరంగా ఉండాలి. అక్కడ మనము ఆశీర్వదించబడాలి. అక్కడ ఆ ఇంటి వారికి మనము ఆశీర్వాదకంగా ఉండాలండి. మనం ఎక్కడైతే అడుగు పెడతామో అక్కడంతా కూడా దేవుడు మనల్ని ఆశీర్వదించాలి. అలా ఆశీర్వదించబడకపోతే మన దగ్గర దేవుడు లేదని లెక్క. లేకపోతే ఆశీర్వదించబడము. ఎందుకంటే మనకు కూడా ఇచ్చే ఆ రోజు ఇచ్చిన వాగ్దానాలు ఈ రోజు కూడా మన యొద్ద ఉన్నాయి. మనము అదే ఆదికాండం 12వ అధ్యాయంలో చూసుకుంటూ మొదటి 2-3 వచనాలు చూసుకున్నామంటే అక్కడ ఆశీర్వాదం గురించి చక్కగా రాయబడింది. ఆ ఆశీర్వాదం మనకు కూడా ఇచ్చాడు. చూడండి, 30వ వచనంలో కూడా, నేను రాకమునుపు నీకుండినది కొంచెమే, అయితే బహుగా అభివృద్ధి పొందెను. నేను పాదం పెట్టిన చోటెల్లా యెహోవా నిన్ను ఆశీర్వదించెను. చూడండి, యాకోబు ఎక్కడైతే పాదం పెట్టాడో అక్కడంతా దేవుడు ఆశీర్వదించాడండి. ఎక్కడైతే ఆ పాదం పెట్టాడో అక్కడంతా ఆశీర్వదించాడు. లాబాను దీన స్థితిలో, ఆశీర్వాదం లేని స్థితిలో, దరిద్రమైన స్థితిలో ఉన్నాడు. ఆ కుటుంబం దరిద్రమైన స్థితిలో ఉండింది. ఎప్పుడైతే ఆశీర్వాదకరమైన దేవుడిని బిడ్డ ఎప్పుడైతే తన ఇంట్లో అడిగి పెట్టాడో అప్పటి నుంచి దేవుడు తన్ని ఆశీర్వదించాడు. అలా మనం కూడా ఎక్కడ వెళ్ళినా, ఏ చోట వెళ్ళినా, ఎక్కడ కాలు పెట్టినా కానీ, ఏ ఇంటికి వెళ్ళినా కానీ, మన ఇంటికి మనమే ఆశీర్వాదకరంగా కానీ, ఎక్కడైనా కానీ మనము ఆ ఇంటికి, ఆ కుటుంబానికి మనం ఆశీర్వాదకరంగా ఉండాలి. ఎప్పుడు మనము దరిద్రంగా ఉండకూడదు. ఎందుకంటే దేవుడు మనతో ఉన్నాడంటే, నిజంగా యేసుక్రీస్తు మనతో ఉంటే మనం ఎప్పుడు దరిద్రంలో ఉండము, ఎప్పుడు ఆశీర్వాదకరంగా ఉంటాము. డబ్బు లేకుండా, అది లేకుండా, ఇది లేకుండా, అసలు సంతోషం లేకుండా, సమాధానం లేకుండా ఎప్పుడూ అదొక దరిద్రంగా ఉండము. ఇక్కడ లాబాను తన గొర్రెలు, మేకలు, తన మందలు పెరిగిపోయినాయి. అలా అట్లే పెరిగిపోయినాయి. ఎంత అంటే ఉన్నది వచ్చినప్పుడు కొంచెమైనప్పుడు ఇప్పుడు చాలా అయిపోయింది. చూడు, నీకుండినది, నేను రాకమునుపు నీకుండినది కొంచెమే, అయితే అది బహుగా అభివృద్ధి పొందెను. అప్పుడు వచ్చినప్పుడు కొంచెంగా ఉంది, ఇప్పుడు చాలా అభివృద్ధి పొందింది సెలవిస్తున్నాడు. కాబట్టి మనం ఉన్నప్పుడు మనము దేవునిలో లేనప్పుడు కొంచెంగా ఉండొచ్చండి. అయితే ఇప్పుడు దేవునిలోకి వచ్చాం కనుక గొప్పగా ఆశీర్వదించబడాలి. ఆశీర్వదించబడకపోతే దేవుడు మనతో లేదు. మనం దేవునితో ఉన్నప్పుడే ఆశీర్వదించబడతాం. ఎందుకంటే ఒకసారి చూడండి, యోసేపు జీవితం కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే అక్కడ కూడా దేవుడు తనతో ఉన్నాడు. తనతో ఉన్నప్పుడే ఆ ఐగుప్తు దేశమంతా ఆశీర్వదించబడింది. ఆ ఐగుప్తు దేశమంతా ఆశీర్వదించబడింది. కాబట్టి
మనం ఎక్కడైతే ఉంటామో, దేవుని బిడ్డలుగా మనం ఎక్కడైతే ఏ కుటుంబంలో ఎక్కడైతే ఉంటామో, అక్కడంతా ఏ చోటైతే ఉంటామో అక్కడంతా ఆశీర్వదించబడాలి. లేకపోతే మనము దేవుని యొద్ద ఉండి కూడా మనము వ్యర్థమండి. దేవుడు ఈ వాక్యాన్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మన, ప్రియేక దేవుడైన యేసయ్య, మహోన్నతుడ, సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడ, సర్వాధికారిని దేవ, ఇదిగో తండ్రి, ఈ వాక్యాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి. మీ నామాన్ని గణపరచుకోండి ప్రభా. ఇదిగో తండ్రి, మేము కూడా తండ్రి నీ బిడ్డలమై ఉన్నాము అయ్యా. మేము ఎక్కడైతే ఉన్నామో, ఏ చోటైతే ఉన్నామో అక్కడంతా మేము ఆశీర్వదించబడాలి నాయన. అయ్యా తండ్రి, దరిద్రంలో మేము ఉండడానికి వీలు లేదు ప్రభా. ఎందుకంటే నీవు ఉన్న చోట ఆశీర్వాదం ఉంటుంది నాయన. నీవు ఉన్న చోట సంతోషం, సమాధానం ఉంటుంది నాయన. అయినా మాకు సహాయం చేయండి. మమ్మల్ని బలపరచండి ప్రభా. మమ్మల్ని స్థిరపరచండి ప్రభా. మమ్మల్ని ఆశీర్వదించండి ప్రభా. ఒకవేళ మేము ఆశీర్వదించబడిపోవడానికి ఏదైనా అడ్డంకంలో పాపములు ఉన్నట్లయితే మా నుంచి దూరపరచండి ప్రభా. మమ్మల్ని ఆదుకోండి ప్రభా. మాకు సహాయం చేయండి ప్రభా. మమ్మల్ని నడిపించండి ప్రభా. మీ చేతుల్లో మమ్మల్ని ఉంచుతున్నాం నాయనా. మాకు సహాయం చేయండి. అనేక సంవత్సరాల నుంచి మీ వద్ద ఉన్నాం కానీ మేము ఆశీర్వదించబడలేము నాయన. అయ్యా తండ్రి, కారణాలు అయ్యా మేము చేసిన తప్పులు, అపరాధములు అయి ఉండొచ్చు ప్రభా. మాకు సహాయం చేయండి. మా అపరాధం, దోషములు తొలగించండి. మమ్మల్ని ఆశీర్వదించండి. మీ నామాన్ని కనపరచుకోండి. యాకోబుని ఏ విధంగా ఆశీర్వదించావు, అబ్రహాంని ఏ విధంగా ఆశీర్వదించబడ్డావు, యోసేపుని ఏ విధంగా ఆశీర్వదించావు, ఆ విధంగా మమ్మల్ని ఆశీర్వదించి మీ నామాన్ని కనపరచుకోండి. మీ నామాన్ని మాత్రం మహిమపరచుకుంటారని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.